హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి జనరల్ సైన్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు స్కర్వీ. నెక్స్ట్, బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్తంగా నిర్మించింది? జవాబు రష్యా. నెక్స్ట్, ఇత్తడి అనేది ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు జింక్. నెక్స్ట్, వజ్రం ప్రకాశించడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? జవాబు సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్, సూర్యుడిలో శక్తి నిరంతరం విడుదల కావడానికి గల కారణం ఏమిటి? జవాబు కేంద్రక విలీనం. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? జవాబు కిడ్నీలు. నెక్స్ట్, పండ్లను కృత్రిమంగా పక్వానికి తెచ్చేందుకు ఉపయోగించే వాయువు ఏది? జవాబు ఎసిటిలిన్ లేదా ఇథిలిన్. నెక్స్ట్, కంటి చూపుకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఏది? జవాబు విటమిన్ ఏ. నెక్స్ట్, జడవాయువులు ఆవర్తన పట్టికలో ఏ గ్రూపునకు చెందుతాయి? జవాబు 18వ గ్రూపు. నెక్స్ట్, డైనమో అనే పరికరం ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, టెటానస్ వ్యాధి మానవ శరీరంలోనే ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? జవాబు నాడీ వ్యవస్థ. నెక్స్ట్, గాలిలో ధ్వని వేగం సుమారుగా ఎంత ఉంటుంది? జవాబు సెకనుకు 344 మీటర్లు. నెక్స్ట్, మానవ శరీరంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? జవాబు 46. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్, అత్యంత తేలికైన వాయువు ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహాన్ని కొలిసే పరికరం ఏది? జవాబు అమ్మీటర్. నెక్స్ట్, సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం క్లోరైడ్. నెక్స్ట్, మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? జవాబు 4. నెక్స్ట్, జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జవాబు అరిస్టాటిల్. నెక్స్ట్, కణ ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు రాబర్ట్ హుక్. నెక్స్ట్, గ్లూకోమా వ్యాధి మానవ శరీరంలో ఏ అవయవానికి వస్తుంది? జవాబు కళ్ళు. నెక్స్ట్, రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన ప్రోటీన్ ఏది? జవాబు హిమోగ్లోబిన్. నెక్స్ట్, సార్వత్రిక దాత అని ఏ రక్త సమూహాన్ని అంటారు? జవాబు ఓ నెగిటివ్. నెక్స్ట్, సాధారణ మానవుని రక్తపోటు ఎంత ఉంటుంది? జవాబు 120/80 mmHg. నెక్స్ట్, ఇన్సులిన్ ఏ అవయవం నుండి స్రవిస్తుంది? జవాబు క్లోమం. నెక్స్ట్, మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ప్రయాణించడానికి కారణమైన భౌతిక ధర్మం ఏది? జవాబు కేశనాళికీయత. నెక్స్ట్, గన్ పౌడర్లో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి? జవాబు పొటాషియం నైట్రేట్, సల్ఫర్ మరియు చార్కోల్. నెక్స్ట్, విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? జవాబు రికెట్స్. నెక్స్ట్, టెలిఫోన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు అలెగ్జాండర్ గ్రాహం బెల్. నెక్స్ట్, కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జవాబు చార్లెస్ బాబేజ్. నెక్స్ట్, ఒకే రకమైన పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య గల మూలకాలను ఏమంటారు? జవాబు ఐసోటోపులు. నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఫ్యూజ్ వైర్ను ఏ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు? జవాబు సీసం మరియు తగరం. నెక్స్ట్, ఈథైల్ ఆల్కహాల్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు C2H5OH. నెక్స్ట్, సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం సుమారుగా ఎంత? జవాబు 8 నిమిషాల 20 సెకండ్లు. నెక్స్ట్, జీర్ణక్రియలో తోడ్పడే మానవ జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది? జవాబు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్, బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్, వాషింగ్ సోడా రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం కార్బోనేట్. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దేని నుండి తయారవుతుంది? జవాబు జిప్సం. నెక్స్ట్, గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? జవాబు అనిమోమీటర్. నెక్స్ట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువను కనుగొన్నది ఎవరు? జవాబు హెన్రీ కేవిండిష్. నెక్స్ట్, కంటి లోపల ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? జవాబు రెటీనాపై.
నెక్స్ట్ మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? జవాబు ఫేమర్. నెక్స్ట్ చీమ కుట్టినప్పుడు మానవ శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం ఏది? జవాబు ఫార్మిక్ ఆమ్లం. నెక్స్ట్ విద్యుత్ ఛార్జీకు అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి? జవాబు కూలుంబు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు పరస్పర ప్రేరణ. నెక్స్ట్ టేబుల్ షుగర్లో ఉండే ప్రధాన చక్కెర ఏది? జవాబు సుక్రోజ్. నెక్స్ట్ బ్రాంజ్ ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు తగరం. నెక్స్ట్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ నమూనాను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? జవాబు వాట్సన్ మరియు క్రిక్. నెక్స్ట్ మలేరియా వ్యాధి ఏ దోమ కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుంది? జవాబు ఆడ అనాఫిలిస్ దోమ. నెక్స్ట్ ఆధునిక కెమిస్ట్రీ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జవాబు ఆంటోయిన్ లావోయిజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.